హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసే పచ్చడి కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, తద్దినాలప్పుడు అట్లాంటప్పుడు చేస్తే చాలా చేస్తూ ఉంటారు. ఆ పద్ధతిలో చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. తర్వాత ఒక 2 పిడికెళ్ళు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే 3 కాయలు మామిడికాయలు అన్నమాట. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. మెంతులు, ఆవాలు మనం మామూలుగా అన్ని పచ్చళ్ళకి వాడేది అన్నమాట. కానీ మిర్చి పౌడరు, మెంతిపిండి, ఆవుపిండి అట్లా వేసేసి చేస్తాం కదా. ఇప్పుడు మనం ఫ్రెష్గా వేయించి చేసుకుంటున్నాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఒక చిన్న ముక్క, ఇంగు ముక్క అయితే ఇంగు ముక్క వేసుకోవచ్చు, లేకపోతే పచ్చడి అయిన తర్వాత ఇంగు వేసి పోపు వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై వేసుకోవాలి. ఆయిల్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాంటి పచ్చళ్ళకి ఆయిల్ వేసి వేయించుకుంటే బాగుంటుంది. పొడులు అయితే డ్రై రోస్ట్ చేయాలి. పచ్చళ్ళు కాబట్టి కొంచెం ఆయిల్ తోటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది అన్ని పచ్చళ్ళకి వేసుకున్నట్టు గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి అన్నిటికీ ఇదే పోపు అట్లాగే వేయించుకోవాలన్నమాట. అట్లాగే చేస్తున్నాను ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి ముక్క సన్నగా చాలా చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది అన్నమాట. 3 మామిడికాయలు తీసుకున్నాను. అవి సన్నగా తరుగుతూ ఉన్నాను అన్నమాట. తొక్కు తీయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చేదు ఉంటుంది తొక్కులో. అది కూడా ఉంటే పచ్చడి టేస్ట్గానే ఉంటుంది. అందుకని ముక్క అంత పులుపు లేదు, పర్వాలేదు, బాగుంది. అందుకని ఇలాంటి పచ్చళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఇవి సన్నగా తరిగేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది రోట్లో దంచితే చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు ఒకసారి మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత ఆ పౌడరు నెక్స్ట్ ఈ ముక్కలు చేసి రోట్లో దంచుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రోలు ఉండి రోట్లో దంచే ఓపిక ఉండి దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు రోట్లో దంచట్లేదు, కానీ అలా అని కూడా మిక్సీలో ముక్కలు వేయట్లేదు అనమాట. ఓన్లీ పౌడర్ చేసేసి దీంట్లో కలిపేసి పోపు వేసేస్తున్నాను. 3 కాయలు తరగడం అయిపోయిందనమాట. ఇందులో 2 కాయలు పుల్లగా ఉన్నాయి, 1 కాయ చప్పగా ఉంది. ఓకే అని చెప్పి 3 కాయలు వేసేసాను. స్పెషల్ అన్నమాట. మామూలుగా మనం ఈజీగా చేసుకునేది వచ్చి కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవుపిండి వేసేసి పోపు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అన్నీ రెడీమేడ్ దొరుకుతాయి కదా, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకోవచ్చు. ఇది అట్లా కాదు, నేను మిరపకాయలు వేయించి చేస్తున్నాను కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకుంటారు కామెంట్ చెప్పండి. మామిడికాయ తరుక్కోవడం మటుకే మనకి టైం పడుతుంది. ముక్కలు ఆల్రెడీ వేగిపోయాయి. మిరపకాయలు, ఆవాలు, ధనియాలు, మెంతులు వేగిపోయాయి అన్నమాట. మిక్సీ పట్టేసుకొని మనం ముక్కల్లో కలిపేసుకోవడమే. చాలా ఈజీగా ఉండే పచ్చడి. వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నూనె కానీ నేనైతే ఈరోజు నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ పచ్చడి చేసుకున్నాను కాబట్టి నెయ్యి వేసుకొని మంచిగా ఆస్వాదిస్తూ తిన్నాను అనమాట. ఇది మా అత్తగారికి ఇష్టము ఇట్లాంటి పచ్చళ్ళన్నీ. నేను ఎప్పుడు 3 మ్యాంగోస్ పౌడర్, మిర్చి పౌడర్ ఉంటుంది కాబట్టి రెడీమేడ్ పచ్చడి ఎక్కువ చేసేస్తాను. మిరప్పొడి వేయడం, ఉప్పు వేయడం, కలిపేయడం, ఆ తర్వాత పోపు వేసేసుకొని
కలిపేయడం అనమాట. ఈజీ 1 or 2 డేస్కి అలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఈరోజు అమావాస్య కాబట్టి నేను ప్లెయిన్ పెసరపప్పు చేశాను. అన్నము, ఉట్టి పెసరపప్పు ప్లస్ ఈ పచ్చడి చేసుకున్నాం. చూసారా, కల్లు ఉప్పు వేసాను. కల్లు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంతే, మిక్సీ పట్టేస్తే అయిపోతుంది, పచ్చడి రెడీ అయిపోతుంది. మిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఇంగువ. ఇప్పుడు మనం మధ్యలో ముక్కలన్నీ కచ్చాపచ్చాగా వస్తాయి కదా, ఆ ముక్కలు మట్టుకే నేను మిక్సీ వేసాను. కొంచెం మెత్తగా అయ్యేట్టు కొరవంతా సన్నగా తరిగేసాను అన్నమాట. ఇవి ఎందుకంటే మధ్యలో ముక్కలు పుల్లగా ఉంటాయి, అవి కొంచెం తినడానికి కూడా ఎక్కువ పులుపు అనిపిస్తాయి అన్నమాట ముక్క తగిలినప్పుడు. అందుకని మిక్సీ వేసేసాను. అప్పుడు మనకు గుజ్జులాగా, పచ్చడి గ్రేవీలాగా ఉంటుందన్నమాట. లేకపోతే ముక్కలుగా ఉండకుండా ఇంకొకసారి మిక్సీ వేసేస్తే రెడీ అయిపోతుంది. ఇదే కానీ రోట్లో దంచుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. తడి తగిలేటప్పటికి, మ్యాంగో పులుపు తగిలేటప్పటికి చూసారా ఎంత ముద్ద అయిపోయిందో ఒక్క ట్రిప్కే. ఇప్పుడు ఇదంతా మొత్తం ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇప్పటి వరకు మనం దీంట్లో ఆయిల్ వేయలేదు చూసారా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. నువ్వుల నూనెతో కానీ పల్లి నూనెతో కానీ పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆవ నూనె అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఆవపిండి వేసాం కాబట్టి నేను నువ్వుల నూనెతో పోపు వేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. మనకు ఉప్పు కారం తగిలిన తర్వాత తడి చూసారా, తడి తగిలి అది మంచిగా ఊరుతోంది పచ్చడి అనేది. నాకైతే టేస్ట్ చేయను ఇప్పుడైతే తినేద్దామా అనిపిస్తుంది. అందులో మామిడికాయ కదా, మనకు మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ ఇట్లాంటివి తరిగేటప్పుడే మనకు తినాలి అనే ఇది వచ్చేస్తుంది కదా. చూసారా, నేను అలా కలుపుతున్నప్పుడే నాకు నోరు ఊరుతుంది. ఇంకా పోపు వేసుకుందాం మనం. ఇందాక వేయించిన బాణట్లోనే పోపు నూనె వేసాను. కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇది రోజువారీ పచ్చడి కాబట్టి పోపు దినుసులు, పప్పులు వేసుకుంటే బాగుంటుంది. ఇంగు అన్నమాట, ఇంగు వేసాను. ఒక 1/2 స్పూన్ దాకా ఇంగు వేసాను. ఇంగు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పోపు కలిపేసుకుందాం. ఈ ఇంగు స్మెల్ తోటి పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది, కమ్మదనం అనేది వస్తుందన్నమాట. పోపు వేగిపోయింది, పచ్చడిలో కలిపేద్దాము. వేడి అన్నంలోకి ముక్కల పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో నేను పప్పు చేశాను కదా, ప్లెయిన్ పప్పు, దాంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి నంచుకోవడానికి, చపాతీల్లో నంచుకోవడానికి అన్నిట్లో బాగుంటుందన్నమాట. ఇంగు ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. 1/2 స్పూన్ దాకా వేసాను కదా. దీనికి ఇలాంటి పచ్చళ్ళకి రోట్లో దంచే పచ్చళ్ళకి చాలా
తక్కువ ఆయిల్ పడుతుంది. చూసారా, మనం కొంచెం ఆయిల్ వేసాము. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకున్నాం. పచ్చడి రెడీ అయిపోయింది. మామిడికాయ ముక్కల పచ్చడి. ఈ పచ్చడి మీకు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.